శ్రీ నరసింహ శతకంలో తల్లి గర్భము నుండి ధనము తేడెవడు. తల్లి గర్భము నుండి ధనము తేడెవడు, వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే గాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటెగాని, కూడబెట్టిన సొమ్ము కొడువబోడు. పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి, దాన ధర్మము లేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకవును. తేనె జుంటి గలియవా తెరువరులకు, భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. పద్యం భావము. మనిషి తల్లి గర్భంలో నుండి వచ్చినప్పుడు వెంట ఏమీ తీసుకురాడు. శరీరం వదిలి వెళ్ళిపోయేటప్పుడు, మరణించేటప్పుడు కూడా ధనాన్ని తన వెంట తీసుకుపోలేడు. ఎంత ధనవంతులైనా వారు తినేది ఉప్పుతో కూడిన అన్నమే తప్ప మెరుగు బంగారం తినరు. ధనం సంపాదించి గర్విస్తున్నా తాను సంపాదించిన డబ్బును పూర్తిగా తాను అనుభవించలేడు. ఎన్నడూ దాన ధర్మాలు చేయకుండా భూమి లోపల దాచిపెట్టిన ధనం తుదకు దొంగలకు దొరుకుతుంది లేదా ఇతరులకు దక్కుతుంది. అది ఎలాగ ఉంటుందంటే, తేనెటీగ పువ్వు దగ్గరికి వెళ్ళి ఎంతో కష్టపడి తేనె సంపాదిస్తుంది. ఆ తేనెని తేనెటీగ తానెప్పుడూ అనుభవించదు. తెలివైన మనిషి ఆ తుట్టెని కాల్చి ఈగలని చంపి అందులో తేనెటీగ దాచిన కష్టాన్ని తాను అనుభవించినట్లే, మనిషి తన జీవితకాలమంతా సంపాదించిన ధనమును కూడా ఎవరో ఒకరు వచ్చి దోచుకెళ్తారు అని కవి యొక్క భావన. ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ Ravi on 369 YouTube channel. Thank you all.